పల్లవి వాళ్ళ బామ్మాయి అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. నా శత్రువులు అందరూ బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను, వాళ్ళందరూ బాగుండాలి, ముఖ్యంగా అవని బాగుండాలి, ఇంట్లో నుంచి బయటికి తరిమేసిన అవని బాగుండాలి, తను త్వరలోనే ఇంటికి వచ్చేలా చేయితే తల్లి అని చెప్పేసి అయితే దుర్గాదేవికి మొక్కుకుంటూ ఉంటుంది. అదంతా విన్న పల్లవి మెంటల్ వచ్చిందా ఏంటా దీనికి, అవని ఇంటికి రావాలని కోరుకుంటుంది ఏంటి, దీని సంగతి తేలుస్తాను ఆగు అని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి. ఇక అవని బాగుండాలి, అవని ఇంటికి త్వరగా వచ్చేలా చెయ్యమ్మా అని అయితే మొక్కుకొని ముసలమ్మ అయితే బయటకు వస్తూ ఉంటుంది. రా నీ సంగతి చెప్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా హారతి ఇచ్చి బామ్మ అయితే పూర్తి చేసుకొని వస్తూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ముసలిదానికి ఏమైనా మెంటలు వచ్చిందా ఏంటి ఇలాంటి కోరికలు కోరుకుంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. బామ్మ పూర్తయిపోయి బయటికి వస్తూ ఉంటే వస్తే ముసలదాన ఇటురా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఏంటయింది అని చెప్పేసి బామ్మ అడిగేసరికి నీకేమైనా మెంటలు వచ్చిందా అవని ఇంటికి రావాలని కోరుకుంటున్నావేంటి, నీకేమైనా పిచ్చా అని అడిగేసరికి పిచ్చి నాకు కాదే, నేను ఒక త్వరలో చచ్చిపోతాను కదా, నా శత్రువులు బాగుంటే నాకు మంచి జరుగుతుందంట, నేను అట చచ్చిపోనట, అవని ఇంటికి వస్తేనే నాకు మంచిదంట అని మీ తాతయ్య చచ్చిపోయిన మా ఆయన నాకు చెప్పాడు అని అంటూ ఉంటుంది. ఎవరు చెప్పారు, వాళ్ళకి ఏమైనా పిచ్చా, అలాగే ఎవరైనా చెప్తారా అని చెప్పేసి అనేసరికి నిజమేనే, నీకు చెప్పాను కదా మీ తాత రోజు చచ్చిపోయిన మా ఆయన స్వర్గంలోకి వెళ్ళిపోయాడు కదా, అతను అప్పుడప్పుడు నాకు కనిపిస్తాడని చెప్పాను కదా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయితే అంటూ ఉంటుంది పల్లవి. అతను చెప్పాడు ఇలా చేస్తే నేను చాలా రోజులు బతుకుతానట, లేదంటే నెలలోనే చచ్చిపోతానట, అందుకే ఇదంతా చేశాను అని అనేసరికి నీకేమైనా పిచ్చా, ఆ చచ్చిపోయినాడు ఎలాగొచ్చి చెప్తాడే, మెంటల్ గట ఉందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. తాత చచ్చిపోవడం కాకుండా దీనికి కల్లోకి వచ్చి అన్నీ చెప్తున్నాడంట, పిచ్చి మాట్లాడుకొని దీనివల్ల అవని ఇంటికి రావాలని కోరుకుంటుంది, పిచ్చిదయ్య అని చెప్పేసి తిడుతూ ఉంటుంది పల్లవి. ఆ మాటలకి వాళ్ళ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడినందుకు ఇందిరాదేవికి కోపం వస్తూ ఉంటుంది. ఈసారి ఇలా అయింది, ఈసారి ఎప్పుడైనా మీ ఆయన ఇంటికి వచ్చాడంటే నాకు చెప్పు, ఆ మనిషి దెయ్యం కట్టేసి ఒక దగ్గర పెట్టు, ఆ మనిషి దెయ్యమా ఏటనేది నేను చెప్తాను అని పల్లవి అనేసరికి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా, నేను నా పని చేసుకుంటున్నాను, నువ్వు ఎక్కువ పిచ్చి మాట్లాడావా బాగోదు అని చెప్పేసి పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నన్నైనా మా ఆయనైనా తక్కువ చేసి మాట్లాడావా ఊరుకునేదే లేదు, మనవరాలను కూడా చూడను అని చెప్పేసి అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి ఏంటి మా బామ్మ బాగా ఎక్కువ నమ్ముతున్నట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. సరే ఈసారి ఆ ముసలోడు వస్తే కట్టేసి నాకు చూపించు, ఎలా ఉన్నాడో చూస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది పల్లవి.